పులివెందుల ఎమ్మెల్యే వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు గత 2 రోజులుగా మనం చూస్తున్నాం. వారు మాట్లాడింది, వాళ్ళు ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడింది కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాలి. అమరావతి నది తీర ప్రాంతం అని చెప్తున్నాడు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా చరిత్ర తెలియనోడికి, అలాగే ముఖ్యంగా ఏంటంటే నదీ తీర ప్రాంతం ఏది, నది గర్భంలో ఉన్నది ఏంటి కూడా తెలియని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అమరావతి, ఈరోజు అమరావతిలో నేను ఉన్నాను. అమరావతి మొత్తం కన్స్ట్రక్షన్ అవుతున్నవి, బిల్డింగ్స్ కానీ అలాగే భవనాలు కానీ మొత్తాన్ని కూడా నేను వీడియో తీశాను. మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డికి నదీ ప్రాంతం ఏది ఉంది, భవనాలు ఎక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అలాగే దేశంలో ఏ ప్రాంతాల్లో నదీ తీర ప్రాంతాల్లో భవనాలు ఉన్నాయో అవన్నీ కూడా సీడీ చేసి జగన్మోహన్ రెడ్డికి బెంగళూరు ప్యాలెస్కి పంపిస్తున్నాను. ఎందుకంటే బెంగళూరు ప్యాలెస్లో ఆయన ఉంటాడు కనుక బెంగళూరు ప్యాలెస్ పంపిస్తాం. అక్కడ హ్యాపీగా చూసుకొని ఇవన్నీ చూడండి. ఈరోజు ఆంధ్రుల కళలో కన్నా రాజధాని అమరావతి నిర్మాణం కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహాయ సహకారాలతో ఈరోజు ప్రపంచంలోనే ఒక నెంబర్ 1 రాజధాని నిర్మించాలని వారు పడుతున్న ప్రయత్నానికి జగన్మోహన్ రెడ్డి తోటలు వేస్తున్న విషయాలు మనం చూస్తున్నాం. అలాగే 3 రాజధాని పేరు పెట్టి మోసం చేసి ఉత్తరాంధ్రలో మా ఉత్తరాంధ్రకు సంబంధించి ఒక ప్యాలెస్ కట్టి అడ్మినిస్ట్రేషన్ చేద్దాం అనుకుంటే మళ్ళీ సజ్జల రామకృష్ణ నేను చెప్తున్నాడు అమరావతి అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఇష్టం, అది వక్రీకరించారండి. మేము వక్రీకరించడం కాదు, అది మీ భావనలు, అంటే మీ పార్టీలో ఎవరు ఏం మాట్లాడుతారో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. కొంతమంది వైకాపా నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి తీరు చూసి ఇదేంటి నాయకత్వం, ఇప్పటికే మాకు చెంపదెబ్బ గోడదెబ్బ ప్రజలందరూ కొట్టారు, ఇంక మాకు కనీసం భవిష్యత్తులో కూడా మాకు ఉనుకుంటుందో లేదని ఆలోచిస్తూ ఉన్నారు మీ మాట తీరు వల్ల. చాలామంది చెప్తున్నారు, చర్చించుకుంటున్నారు. ఈరోజు ఉత్తరాంధ్ర వస్తే ఒకలాగా, రాయలసీమ వెళ్తే ఇంకోలాగా, కోస్తాంధ్రతో ఒకలాగా, ఈరోజు అమరావతి దేశంలో ఈ అమరావతి రాజధాని కోసం చాలా నలుమూల నుంచి చాలా ఆనందం పడుతుంటే తెలుగు ప్రజల ఆత్మ గౌరవం, ఆత్మ విశ్వాసాన్ని, ఆత్మ ప్రతిష్టని ఈరోజు తెలుగువాడి ప్రతిష్టని కాపాడుతున్న చంద్రబాబు నాయుడు గారు కళల్ని కానీ తెలుగువాడి కళలను కానీ ఈయన నెమరవేయాలని ఆలోచనతో ఈయన చేస్తున్న ఆగడాలు కూడా మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే తాడేపల్లి ప్యాలెస్ నుంచి మేము చూస్తూ ఇలాగ వచ్చాము. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ ఎక్కడుంది? నదీ తీర ప్రాంతాల్లో ఒక కాలు పక్కన లేదా? ఎప్పుడు ముంపుకు గురయ్యావా? ఈరోజు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు వారు కూడా ఇక్కడే ఉన్నారు, లేకపోతే చాలామంది ఇల్లులు ఉన్నాయి, ఏవైనా ముంపుకు గురయ్యాయా? కేవలం రాజధాని అంటే ఈరోజు అమరావతి అంటే చంద్రబాబు నాయుడు గారికి, తెలుగు ప్రజలకి ఒక ఇమేజ్ పెరిగేది, ఒక ప్రపంచానికి ఒక ముఖ్య పట్టణంలో మనం వెళ్తున్నాం కనుక ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అలాగే సజ్జల గారు ఏదో సమన్వయం చేయాలనుకుంటున్నాడు ఆయన. మీరు తప్పు చేశారు. ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం నేనే తీసుకొచ్చాను ఏదైతే చెప్పి ఉత్తరాంధ్ర ప్రజానీకం దగ్గర సులకనయ్యారో, ఇది అమరావతి రైతులు కూడా ఏదో వాళ్ళ మీద ఏదో ప్రేమ ఉన్నట్లుగా మాట్లాడే తీరుని చూస్తే హర్షించే పరిస్థితి లేదు. అమరావతి రైతులు కూడా స్పష్టంగా ఉన్నారు. ఈరోజు మాకు గౌరవం కానీ లేకపోతే మాకున్న పరపతి కానీ చాలా పెరిగింది అమరావతి రావడం వల్లని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళతో పాటు రాష్ట్ర ప్రజానీకం కూడా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అసలు మాకు అర్థం కాని విషయం ఏంటంటే, తెలుగు ప్రజానీకి అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టని, ఆంధ్రప్రదేశ్ పరువుని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కుంటుపరచడానికి కుట్రలు బంతున్న విషయాన్ని కూడా చర్చించుకుంటున్నారు. అసలు నీకు ఏం సంబంధం? ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నావంటే ఉమ్మడి రాష్ట్రంలో సంబంధాలు, పరిచయాలు, లేకపోతే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నాం కనుక ఏవో సంబంధాలు ఉండొచ్చు. నువ్వు బెంగళూరు వెళ్ళిపోయి బెంగళూరుకి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి సంబంధాలు లేవు, ఎప్పుడు కలిసి లేవు. మనం మద్రాసుతో కలిసి ఉన్నాం. అసలు బెంగళూరుకి మనకి ఇప్పుడు సంబంధం లేవు. కానీ మీరు ఉంటున్నామంటే ఖచ్చితంగా ఇది కుట్ర కోణమే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అందరూ గమనిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కూడా ఆలోచిస్తున్నారు. మీరు చేస్తున్న ప్రతి ప్రెస్ మీట్లో కూడా ఏదో ఒక కుట్ర కోణం ఉందనేది స్పష్టంగా ఉంది. అయితే మీరు ఎన్ని గొగ్గులు పెట్టినా ఏం చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఒక ఛాన్స్ గతంలో ఇచ్చారు, కానీ ఎట్టి పరిస్థితులు కూడా మీ వారి నెంబర్ కూడా ఛాన్స్ ఇచ్చే పరిస్థితి మీ పార్టీకి, ఈ ప్రజానీకి ఇవ్వడానికి సిద్ధంగా లేరు.
మీరైతే మర్చిపోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక బాధ్యత గల మీ పులివెందుల ప్రజలైతే ఎమ్మెల్యేకి ఇచ్చారు కనుక అట్లీస్ట్ వచ్చి ఆ అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కూడా అది కూడా నెక్స్ట్ కోల్పోతాం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోమని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు ఎంత దౌర్భాగ్యం పరిస్థితి అంటే ఇక్కడ ఎమ్మెల్యేలు వస్తారు, దొంగ సంతకాలు పెడతారు, జీతాలు తీసుకుంటారు. అక్కడ పార్లమెంట్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్ని రెట్లు పెరిగిందంటే ఊహాకందని రెట్లు పెరిగింది మీ వైకాపా ఎంపీలది. అవినేష్ రెడ్డిదున్ను మన కడప ఎంపీదున్ను మన మిథున్ రెడ్డిది. ఈ రెండు చూస్తే కంపేర్ చేస్తే మొత్తం దేశంలో ఉన్న పార్లమెంట్ సభ్యులందరూ కూడా ముక్కును వేలేసుకున్నారు. ఏంటి ఆస్తులు పెరిగే విధానం అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఏ వ్యాపారం చేశారు 5 సంవత్సరాలు? అవేం రికార్డులు ఉన్నాయా? దోపిడీలు, భూ కబ్జాలు, అక్రమాలు, బెదిరింపులు, ఇవన్నీ సంపాదన. అందుకే ఈరోజు ఇక్కడ చూస్తే మీరు ఇక ఎమ్మెల్యేలు దొంగ సంతకాలు చేసి రాకుండా చట్టంకి వ్యతిరేకంగా ఉండి హాల్లో రాకుండా జీతభత్యాలు తీసుకుంటున్నారు. అక్కడ వెళ్తే వాళ్ళు ఒకే ఏకంగా గ్రాఫ్ పెరిగిపోయింది. ఏ వ్యాపారాలు చేశారో బహిర్గతం చేయాలి, ఎప్పటికైనా మేలుకొలవాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి వారసులుగా తయారయ్యారు అవినీతికి. ఈరోజు ప్రపంచం మొత్తం చూస్తుంది జగన్మోహన్ రెడ్డి ఆస్తులు. అలాగే ఈరోజు బెంగళూరు ప్యాలెస్ సంబంధించింది కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అక్కడ ఏం జరుగుతుందో కూడా జాతీయ దర్యాప్తు సంస్థ కూడా ఖచ్చితంగా దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది. ఇది ఖచ్చితంగా కుట్రకోణం. నిజంగా నీకు ఆంధ్రుడివైతే, తెలుగువాడి కోసం అభిమానం ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా అభివృద్ధి జరుగుతుంది. దాన్ని కుట్రలు మాని ప్రశాంతంగా తెలుగు వాళ్ళు ఉన్న నివాసం ఉన్న ప్రాంతం ఇటు హైదరాబాదు ఉమ్మడి రాష్ట్రమో లేకపోతే ఆ అమరావతి ఇక్కడెక్కడ నివాసాలు ఉండు. నీ ప్యాలెస్లో ఏం జరుగుతుందో దాన్ని బహిర్గతం చేయాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డికి జ్ఞానోదయం కలగాలని అమ్మవారి దుర్గమ్మవారికి వెంకటేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ఈరోజు 5 కోట్ల ఆంధ్రులు కళ్ళగన్న రాజధాని కానీ అభివృద్ధి కానీ తెలుగువాడు ఎక్కడున్నా సరే ఆంధ్రప్రదేశ్ బాగుండాలని కోరుకున్న పరిస్థితి, పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రజానీకం కూడా బాగుండాలని కోరుకున్న ప్రజానీకం ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా కనుమరుగు చేయడానికి ఒక కుట్ర పన్నాడు. అయితే ఆ కుట్రలన్నీ కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, మా పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, మా బీజేపీ నాయకత్వం కానీ అందరూ సమిష్టిగా ఉండి ఈరోజు అద్భుతమైన అవకాశాలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా తీసుకురావడానికి ముందుకెళ్తున్నాం. అదేమి ఆటలు సాగవు కానీ ప్రజల్ని తప్పుదోవ పెట్టే పరిస్థితి మాత్రం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని మీ ద్వారా మీరు తెలియజేసుకుంటాను. వారికి ఏంటంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, ఉమ్మడి రాష్ట్రంగా ముఖ్యమంత్రిగా ఉండగా అక్కడ ఆ ప్యాలెస్లో అసలు దేనికి సంబంధించిన ప్యాలెస్లో మొత్తం అధికార యంత్రాంగాన్ని కూడా తీసుకొచ్చి కొంతమంది ఐఏఎస్ అధికారులను కూడా జైలు పాలు చేసే సంఘటనలు మనం చూసాం. ఇప్పుడు కూడా ఏంటంటే ఆయనకి ఒక రకమైన ఇది వచ్చింది. ఎందుకంటే ముఖ్యమంత్రికి శాశ్వతంగా నేనే ఉంటానన్న ఆలోచనతో ఉండేవాడు. ప్రజలకి అన్యాయం చేశాడు కానీ ప్రజలు తిరస్కరించారు. ఆయన ఇంకా ఆ భ్రమ నుంచి బయట రాలే. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికవేత్త అభివృద్ధి జరగకూడదు, ప్రజలు బాగుండకూడదు, ప్రజలకి ఇబ్బంది కలిగించే చర్యలు చేయాలి, ప్రభుత్వాన్ని చేస్తే చేయొచ్చు అనేది. తిరుపతి దేవస్థానంలో ఏం జరిగిందని మనం చూసాం. ఈరోజు ప్రపంచం మొత్తం తిరుపతి దేవస్థానంలో ఈరోజు స్వామి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలతో బ్రహ్మాండమైన ఈరోజు మనకు ఒక పెద్ద దేవుడిచ్చిన వరం. అలాంటి దేవస్థానంలో కూడా ఈరోజు పుట్టల పన్ని ఈరోజు ఖాళీ బాటిల్స్, మద్యం బాటిల్ చేసి ఈరోజు ఏదో అక్కడ అపచారం జరుగుతుందని ప్రసారం చేసే సందర్భాలు. ఇంకో పక్క భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి ఆ రోజు వద్దన్నాడు. భోగాపురం ఎయిర్పోర్ట్కి ఎర్రబోస్ రాదన్నాడు, ఎయిర్ బోస్ ఎలాగొద్దన్నాడు. ఎయిర్ బోస్ దగ్గరనే ఈరోజు బ్రహ్మాండం ప్లేట్ దిగుతుంటే అక్కడ ప్రదర్శిస్తుంటే చూసి ఓర్వలేక ఓ ట్వీట్ చేశాడు, నేనే చేశామని. అలాగే గూగుల్కి సంబంధించి గూగుల్ అది కూడా ఈరోజు అమరావతి ఇక్కడ శ్మశానం అన్నారు. అలాగే అమరావతికి మొత్తం మురిగిపోయిన ప్రాంతం అన్నారు. ఇక్కడ ఏమీ లేదన్నారు. ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు 1 by 1 జరుగుతుంటే బ్రహ్మాండంగా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సందర్శనకు వస్తున్నారు, చూస్తున్నారు. బ్రహ్మాండం హైప్ వస్తుంది, అన్ని రకాలుగా బాగున్నాయి. ఇవన్నీ చూసి ఓరలేక కుట్ర, ఒక మోసపూరితమైన కుట్ర, ప్రాంతాన్ని విభజించి, కులాన్ని విభజించి, మతాలు విభజించి ఆ నెగిటివిటీ మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు. ఖచ్చితంగా బెంగళూరు ప్యాలెస్లో జరుగుతున్న కుట్రలను కోతరం బహిర్గతం చేయాలని మేము కేంద్ర దర్యాప్తు సంస్థల మీద కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. జై హింద్. ఖచ్చితంగా అండి. మేము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మేము ఆల్రెడీ ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి అన్నీ మేము సీడీలు పంపిస్తున్నాం. ఖచ్చితంగా మా అధిష్టానాన్ని
దృష్టిలో పెట్టి, ఎందుకంటే ప్రజలు కూడా అభిప్రాయం ఇది, ఎందుకంటే ఈరోజు ప్రజలతో ఉంటున్నాం కనుక ప్రజల అభిప్రాయం ఇది, ప్రజల అభిప్రాయం తీసుకొని మా అధిష్టానం దృష్టిలో తీసుకెళ్ళి కూడా ఖచ్చితంగా చేయవలసిన అవసరం కూడా ఉందని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.